కాదేది అవినీతికి అనర్హం అన్నట్లుగా వైకాపా ప్రభుత్వ పాలన గతంలో సాగింది. వైకాపా ప్రభుత్వ పాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డితో పాటుగా ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతలు, అలాగే జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో పనిచేసినటువంటి కొంతమంది మంత్రులు వారి వారి శాఖల్లో చేతి వాటం చూపించారు. భారీగా అవినీతికి అవకతవకలకి పాల్పడ్డారు. వారు చేసినటువంటి అవినీతి అవకతవకలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా బయట పెడుతూ ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి అండదండలు చూసుకొని, అలాగే అధికారాన్ని అడ్డం పెట్టుకొని మాజీ మంత్రి రోజా గారు క్రీడా శాఖలో చేసినటువంటి అవినీతి అవకతవకలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని పల్లెల్లో ఉన్నటువంటి వారికి నైపుణ్యాన్ని బయటికి తీసుకొచ్చేందుకు, అలాగే వారిని క్రీడారంగంలో రాణించేలాగా ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ఒక కార్యక్రమానికి మేము శ్రీకారం చుడుతున్నాము. ఈ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పల్లెల్లో యువకులు ఎవరైతే ఉన్నారో వారిలో దాగి ఉన్నటువంటి నైపుణ్యాన్ని మేము వెలికి తీస్తున్నాం అంటూ చెప్పుకొని ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి వారిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటికి తీశారో లేదో తెలియదు, కానీ ఆ శాఖలో పనిచేసినటువంటి మంత్రి రోజా గారు మాత్రం వారిలో దాగి ఉన్నటువంటి నైపుణ్యాన్ని మాత్రం బయటికి తీశారు. ఆవిడ చేతికి మాత్రం చేతివాటం చూపించారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో సాగినటువంటి ఆ కార్యక్రమానికి గాను అక్షరాల 110 కోట్ల రూపాయలు అవినీతికి అవకతవకలకి పాల్పడినట్లుగా రోజా గారి మీద, అలాగే అప్పటి శాప్ చైర్మన్ అనేటువంటి భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీద కొన్ని ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. ఆడుదాం ఆంధ్ర పేరుతో అక్షరాల 110 కోట్ల రూపాయలు వీరు స్వాహా చేసినట్లుగా, దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం దగ్గర ఉన్నట్లుగా, కూటమి ప్రభుత్వం కూడా అసలు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా భారీగా ఎంత మొత్తంలో అవినీతి జరిగింది అనే దాని మీద నిన్న మొన్నటి వరకు వారు ఎంక్వైరీ చేసినట్లుగా, ఇప్పుడు కీలకమైనటువంటి ఆధారాలు వాళ్ళ చేతిలో ఉన్నట్లుగా, వారు కూడా రోజా గారి మీద, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీద వారి చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లుగా, త్వరలోనే వీరికి నోటీసులు కూడా ఇవ్వబోతున్నట్లుగా రకరకాల వార్తలు అయితే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. మొన్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా భూమా అఖిలప్రియ అసెంబ్లీ వేదికగానే ఇదే అంశం మీద ఆవిడ మాట్లాడడం జరిగింది. అసెంబ్లీ వేదికగా భూమా అఖిలప్రియ మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా రోజా గారు, అలాగే భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి భారీగా అవినీతికి పాల్పడ్డారు, వారు అక్రమార్జన చేశారు అంటూ ఆవిడ వీరి మీద ఆరోపణలు చేయడం జరిగింది. అలాగే ఆ ఆరోపణలకి బలం చేకూర్చేలాగా కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర ఉన్నట్లుగా, ఆ ఆధారాలకి అనుగుణంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంతమంది అధికారులు కూడా రోజాకి, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి నోటీసులు ఇవ్వబోతున్నట్లుగా, విచారణకి పిలిచే దాంట్లో భాగంగా వారు కూడా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి ప్రచారం అయితే పెద్ద ఎత్తున ఊపందుకుంది. నిజంగా రోజా గారే కాదు, అంటే రోజా గారు చేసినటువంటి 2 శాఖలు, ఇటు టూరిజం శాఖ అయితేనేమి, క్రీడా శాఖ, రెండిట్లో కూడా భారీగా అవినీతి జరిగింది, అవకతవకలు జరిగాయి అనేది కొన్ని వార్తలు అయితే వచ్చాయి. వాటికి ఆధారాలు కూడా ఉన్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డితో పాటుగా ఆయన క్యాబినెట్లో పనిచేసినటువంటి కొంతమంది కీలక మంత్రులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఆయా శాఖల్లో భారీగా అవినీతికి అవకతవకలు అయితే పాల్పడినట్లుగా ఎన్నో వార్తలు మనం చూసాం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన శాఖతో పాటుగా అన్ని శాఖల్లో కూడా ఆయన భారీగా అవినీతికి పాల్పడ్డారు. ఆయన చేసినటువంటి అవినీతి కూడా ఒక్కొక్కటిగా బయటకు వచ్చేది. అయితే ఆయన నియోజకవర్గంలో అటవీ భూములు ఏవైతే ఉన్నాయో అటవీ భూముల్ని ఆక్రమించేటువంటి ప్రయత్నం చేసి అడ్డంగా మొన్న దొరికిపోయారు. ఆయన బుకాయించేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో పనిచేసినటువంటి చాలామంది కీలకమైనటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వారందరి మీద కూడా అవినీతి ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. పేర్ని నాని గారి మీద చూసుకున్నట్లయితే ఈ రేషన్ బియ్యానికి సంబంధించినటువంటి ఆరోపణలు ఉన్నాయి. అలాగే కొడాలి నాని మీద కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఇదే శాఖకు సంబంధించి. ఇలా
రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో పనిచేసినటువంటి మంత్రులందరూ కూడా అవినీతికి పాల్పడినట్లుగా కొన్ని వార్తలు అయితే వచ్చాయి. వాటిలో కొన్నిటికి ఆధారాలు కూడా లభ్యమైనట్లుగా మనకు తెలుస్తోంది. రోజా గారి మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా, త్వరలో రోజా గారికి నోటీసులు ఇవ్వబోతున్నట్లుగా, అందులో భాగంగానే అసెంబ్లీ వేదికగా ఈ అంశం చర్చకు వచ్చినట్లుగా కూడా రకరకాలుగా పుకార్లు షికార్లు కొడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అంటే మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది వైకాపా నేతలు, అలాగే వైకాపాకి సానుభూతి పరులుగా ఉన్న వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అండదండలతో అప్పటి ప్రతిపక్ష నాయకులైనటువంటి చంద్రబాబు గారి మీద, అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ అసభ్యకరమైనటువంటి పదజాలంతో వారిని దూషిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరైతే అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషించారో వారు ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే దువ్వాడ శ్రీనివాస్ కూడా మరి కొద్ది రోజుల్లో అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని, అలాగే జగన్మోహన్ రెడ్డి అండదండలు చూసుకొని ఆయన తన నోటికి పని చెప్పాడు. డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద, ఆయన కుటుంబం మీద ఆయన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో అతని మీద పలు స్టేషన్లలో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా అతన్ని విచారణకి హాజరవ్వాల్సిందిగా కోరి విచారణలో భాగంగా అతన్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందనేటువంటి వార్తలు కూడా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అసలు వైకాపా పాలనలో జరిగినటువంటి అవినీతి అవకతవకలకు గాను ఇప్పుడు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉందని, వారు చేసినటువంటి అవినీతి అవకతవకలను ఆధారాలతో సహా బయట పెట్టబోతుందని, ముందు రోజా గారు చేసినటువంటి అవినీతిని అవకతవకల్ని బయటపెట్టి ఆ తరువాత ఇతరులు చేసినటువంటి అవినీతిని బయటపెట్టేటువంటి అవకాశం ఉందని, ఆడుదాం ఆంధ్ర పేరుతో రోజా గారు, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి దోచుకున్నవన్నీ కూడా కక్కించేటువంటి ప్రయత్నం కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేయబోతుందనేటువంటి వాదనలు అయితే తెరమీదకి వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మరో 2-3 రోజుల్లోనే రోజా గారికి నోటీసులు ఇవ్వబోతున్నట్లుగా, ఆ తర్వాత విచారణకి పిలవబోతున్నట్లుగా, ఆ విచారణలో గనక సరైన సమాధానాలు గనక చెప్పకపోతే, ఆ విచారణకు గనక సహకరించకపోతే రోజా గారిని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వార్తల మీద మరింత స్పష్టత రావాలంటే మాత్రం మరో 2-3 రోజుల పాటు వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్.